ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము 33:14 వచనాన్ని మనం చూస్తే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ఆయన మనతో మంచి మాటలు చెప్తా ఉన్నాడు. చాలామందికి దేవుని మంచి మాటలు చాలా కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నీ భారం మోసేవాడు నేనే అన్నాడు. నీ యొక్క కష్టముల నుంచి విడిపించేవాడు నేనే అన్నాడు. ఇలాగ అనేకమైనటువంటి మంచి మాటలను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన కృపా సమృద్ధుల నుంచి నీ ప్రతి అక్కర తీరుస్తానన్నాడు. ఆయన తన ఉన్నతమైనటువంటి కృపా బాహుళ్యతను నీ మీద ఉంచి ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతిదినము నీతో ఒక మంచి మాటను తెలియజేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, దేవుని వాక్యాన్ని అనుదినము చదివి ఆయన సందులను ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు ప్రతి దినము కూడా నీతో ఒక చక్కని మంచి మాట. ఆయన మాటలు మనకు జీవాన్నిచ్చేవి. ఆయన మాటలు మనల్ని బలపరిచేవి. ఆయన మాటలు మనల్ని జీవింపచేసేవి. అందుకనే భక్తుడు మాట్లాడుతూ, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నీ వాక్యమే నన్ను జీవింపచేస్తున్నటువంటి మాటల్ని భక్తుడు తెలియజేశాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని చెప్పగలిగాడు. దేవుని మాటల ప్రకారంగా భక్తులు అనేక మంది వారు జీవించారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను, కట్టడలను చదువుతూ వాటి ప్రకారంగా జీవిస్తారో వారిని దేవుడు ఉన్నతంగా నడిపించేవాడు. అందుకనే దేవుడు నీతో ఒక మంచి మాటను చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ పాప భారాన్ని తొలగించి నీ జీవితంలో నెమ్మదిని, శాంతిని, నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను అని దేవాది దేవుడు తెలియజేశాడు. కనుక అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ గణనామానికి స్తుతులు. నాయన, నీవు మా జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు, మంచి మాటలు మాకు తెలియచేసే దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు స్తుతులు. నీ కృప, నీ సన్నిధి మా ఎడల నడిపిస్తూ విస్తరిస్తున్న విధానానికి నీకే వందనాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.